వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పెద్ద సొరకాయని తురుముకొని పెట్టుకున్నాను. ఈ సొరకాయ పైన చెక్కు తీసేసి లోపల ఉన్న గింజలున్న పార్ట్స్ కూడా తీసేసి పైన గ్రీన్ పార్ట్ని ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి. చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా తురుముకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పొడవుగా ఉండేటట్టుగా తురుముకోవాలి. మరి చిన్నగా తురుముకుంటే కనుక మనకి టేస్ట్ బాగోదు. నేను తీసుకున్న ఈ తురుము వచ్చేసి నేను చూపించే ఈ మెజరింగ్ కప్తో 2 కప్స్ వరకు వచ్చింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఈ 3 తీసుకున్నాను. ఈ 3టిని నేతిలో వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని ఈ నేతిలో వేసుకుని వేయించుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు దగ్గర ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ సొరకాయ అనేది కొంచెం రంగు మారుతుంది. ఆ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. చిన్నగా మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. సొరకాయని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పాలు పోసుకోవాలి. 2 కప్పుల సొరకాయ తురుముకి 1 కప్పు పాలు వరకు సరిపోతాయి. పాలు పోసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేసాక కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సొరకాయ హల్వా మంచి రిచ్నెస్ కోసం ఈ పాయింట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కనుక ఇంకో 1/2 కప్పు పాలు ఎక్స్ట్రా వేసుకోండి. లేకపోతే పాల మీద మీగడైనా జస్ట్ మిక్సీలో 2 పల్స్ ఇచ్చి అదైనా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పాయింట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. గ్రీన్ ఫుడ్ కలర్ ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. కొంచెం దగ్గర పడితే కనుక మనకి సొరకాయ హల్వా కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారాక మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. టేస్టీ సొరకాయ హల్వా అయితే రెడీ. ఈ సొరకాయ హల్వా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.